नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल के छपराला गांव और छपराला गांव के आसपास के गांव में बीआरएस नेता विधायक पायल शंकर के नेतृत्व में बड़ी संख्या में भारतीय जनता पार्टी में शामिल हुए। इस मौके पर पायल शंकर ने कहा है कि उन्होंने टीआरएस कार्यकर्ताओं और नेताओं से डूबते जहाज में सवार होने के बजाय देश के विकास के लिए, देश की रक्षा के लिए भारतीय जनता पार्टी में शामिल होने का आह्वान किया। पार्टी में शामिल होने वाले सभी लोगों को भाजपा ने स्टूल के रूप में आमंत्रित किया था। इस कार्यक्रम में बेला मंडल के दत्ता निकम, मुरलीधर ठाकरे, गज्जू पोशेट्टी, वेंकटेश, शिव कुमार, साई कृष्ण, विजय और चंद्र नेता और कार्यकर्ता मौजूद थे। बेला మండలంలోని చప్రాల గ్రామం నుండి నాకతే శాలిక్ గారు, ఉమేష్ గారు, రామదాస్ గారు, ఆశన్న గారు, రామారావు, శంకర్ గారు, మరి అదేవిధంగా వివిధ గ్రామాల నుండి టీఆర్ఎస్ పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి వాళ్ళందరికీ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతం పలుకుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మా మద్దతు నరేంద్ర మోడీ గారికి అని బాహటంగా ప్రకటిస్తూ వారు పార్టీలోకి రావడం, మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పటికే భారతదేశంలో ప్రజలంతా కూడా ఒక నిర్ణయంతో వచ్చింది. ఏ గ్రామానికి వెళ్లినా కూడా ప్రజల నోటి నుంచి వస్తున్నటువంటి మాట, గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ గారే ఉండాలి, ఈ దేశాన్ని నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తేనే ఈ దేశం సురక్షితంగా ఉండగలుగుతుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. ఈ సందర్భంగా యువకులకు, మిగతా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. టీఆర్ఎస్ అనే పార్టీ మునిగిపోతున్నటువంటి నావ, మునిగినటువంటి నావ. ఆ నావలో ప్రయాణం చేయడం ఎవరికి కూడా మంచిది కాదు. అందుకే నీతితో, నిజాయితీతో రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరండి. ఈరోజు నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వండి. ప్రపంచంలోనే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా గౌరవం వచ్చిందో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనందరికీ తెలుసు. రేపు రాబో రోజులలో పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ గారికి మీ అందరూ కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇచ్చి నరేంద్ర మోడీ గారికి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని బహుమతిగా ఇచ్చే విధంగా మీరంతా కూడా సహకరించాలని మరొక్కసారి ఈరోజు పార్టీలో చేరినటువంటి వాళ్ళందరికీ కూడా నా తరపున అభినందనలు తెలియజేస్తూ, పాత కొత్త అనే తేడా లేకుండా పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా పార్టీ అన్ని రకాలుగా గౌరవించుకొని ఈ భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పదో రాను రాను పనిచేస్తున్నటువంటి రోజుల్లో కూడా అందరికీ అర్థమవుతుంది. మరొక్కసారి పార్టీలో చేరిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు.